ఆయనే నాతో సరిగ్గా మాట్లాడరు. నేనేం చేసేది? అయినా మీకు నా గురించి తెలీదా? ఏమోనమ్మా, మరి ఇది మొగుడు పెళ్ళాల వ్యవహారం. మధ్యలో నేను జోక్యం చేసుకోకూడదు. అది మిమ్మల్ని ఇద్దరిని మరింత విడదీస్తుందే తప్పితే మంచి చేయదు. అందుకే ఇంతగా ఆలోచిస్తున్నాను. ఏదేమైనా వాడు మనసు మార్చి దారిలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత భారీగా నీదే. అదేదో నువ్వే చూసుకోవాలి గాని వాడు నిన్నేదో అంటున్నాడు నా దగ్గరకు వచ్చి ఏడిస్తే నేనేం చేసేది? నా ఏడుపు ఎవరింటారు చెప్పు? ఆ మొగుడనేవాడు ఉన్నట్టుండి ఊడిపోయాడు. లేకపోతే ఆయనకైనా చెప్పేదాన్ని. ఇదంతా నా బ్యాడ్ లక్, నా ఫేట్. అది కాదంటీ, ప్లీజ్. ఎంతైనా మీరమ్మ కాబట్టి ఆయన మీ మాట తప్పకుండా వింటారు. నా బాధ అర్థం చేసుకుని నా కోసం మీరు ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఆయన కన్విన్స్ అయ్యేలా చెప్పండి. ఆయనకిష్టం లేకుండా నేను ఇంకా ఈ ఉద్యోగం చేయలేను. నా వల్ల కావడం లేదు. సరిపోయింది. నీ వల్ల కాదని చెప్పేస్తే మనందరం వెళ్ళి వాళ్ళకి అట్లా సెటిల్ అయిపోవాల్సింది. వాటుడు నేనేం చేయను? వాడు అసలు నా మాట వింటే కదా. అయినా నువ్వేం భారీవి? భర్తను ఎలా ఆకట్టుకోవాలో కూడా నీ తెలీదా? అది కూడా నన్ను అడుగుతున్నావే. అయినా ఉన్న మాట చెప్తున్నానమ్మా, పెళ్ళయ్యేదాకా వాడు నా మాట వినేవాడు. ఆ తర్వాత మొత్తం మారిపోయాడు అనుకో. ఇప్పుడు అసలు నా మొహమే చూడటం లేదు. నా మాట అంటేనే పట్టం లేదు. వాడేదో నువ్వు చెప్పినట్టు ఆడుతున్నాడని నేను అనుకుంటుంటే నువ్వెదురు ఇలా మాట్లాడతావేంటి? ఇది మరీ బాగుంది. పెద్ద జోకులాగా ఉంది. అయినా నా బతుకే జోక్ అయిపోయిందిలే. ఆయన ఎప్పుడైతే టపీమన్నాడో నా బతుకు బ్యాండ్ అయిపోయింది. నా లైఫ్ పగిలి ల్యాంటెడ్ అయిపోయింది. ప్లీజ్ ఆంటీ, మీరు ఆయనతో మాట్లాడి ఎలాగైనా నచ్చ చెప్పండి. ఆయన వాళ్ళు చాలా పరుషంగా మాట్లాడారు. విని తట్టుకోలేకపోయాను. నువ్వేంటి ఆ మాటలు వింటే నే మాత్రం తట్టుకోగలనా? అయినా అలాంటి పరిస్థితి ఎలా తెచ్చుకున్నావు నువ్వు? నీకు ఆ మాత్రం తెలివితేటలు లేవు. నువ్వు చదువుకున్న పిల్లవు కావు. నా మొగుడు నన్ను నేనాడైనా ఇలాంటి మాట అన్నాడా? నేను అన్నిచ్చానా? అదంతా మన చేతుల్లోనే ఉంటుంది. మన మంచితనాన్ని బట్టే మన భర్త మన పట్ల అభిమానం చూపుతాడు. నీకు ఆ మాత్రం తెలీదు? నీకు పుట్టింట్లో ఇది కూడా చెప్పలేదా? ఇంకెందుకే చదువులన్నీ ఏట్లా గలపరా? చదువులు ఎలాగ పెట్టాను పోదులు కొట్టం కాదు. నాలాగా కామన్ సెన్స్ ఉండాలి. అది లేకపోతే ఎంత ఎడ్యుకేషన్ ఉండి ఏం లాభం? అంత వేస్ట్, దండగా. నేను నీ అంత చదువుకున్నానా? లేదే. అలా అని ఊరుకున్నానా? నా తెలివితేటలతో నా మొగుడు నా మాట వినేలా చేశాను. అత్తమ్మ నువ్వు చెప్పు, మామగారు నువ్వు చెప్పు అంటూ మా అత్తమామని ప్రాధేయపడ్డానా? లేదే. నోనో, పరిస్థితిని అంత దాకా రానివనే లేదు నేను. చేత కాకపోతే సరి. అంత ఉద్యోగం వెలగబెడుతున్నావే, ఈ మాత్రం చేసుకోలేవా? అయినా ఈ విషయంలో సాయం అడగటానికి నీకు సిగ్గుగా లేదు? క్షేయం అనిపించడం లేదు? ఇప్పుడంటే అడిగావు గానీ ఇంకెప్పుడు ఈ విషయంలో నా సాయం అడగొద్దు. నీ పరువుకే నష్టం. అర్థమైందా? మదరిల్లా అయినా గానీ నా మనసు మంచిది కాబట్టి మదర్ లాగా నీకు సలహా ఇస్తున్నా. నా మాట విని నీ కాపురం ఏదో నువ్వే సరిదిద్దుకో. వాడికి ఏదో నచ్చ చెప్పి ఈ ఇంట్లో ఏ గొడవ రాకుండా చూసుకో. కోడలుగా అది నీ బాధ్యత. అది కాదంటీ, నేను చాలా ప్రయత్నించాను, కానీ నా వల్ల కావడం లేదు. అసలు ఆయనకి రోజు రోజుకి అనుమానం ఎందుకు పెరిగిపోతుందో నాకు అంతు పట్టడం లేదు. ఎవరన్నా నూరి పోస్తున్నారేమోనని నాకు అనిపిస్తోంది. ఎవరున్నారా పని చేయటానికి? అయినా అలా ఎందుకు చేస్తారు? అలా చేస్తే ఎవరు మాత్రం లాభం? ఓహో, నీకు నా మీద గానీ జలజ మీద గానీ ఏమన్నా అనుమానం ఉందా ఏంటి? ఉంటే నిర్మోహమాటంగా చెప్పు. ముసుగులో కుదిరాడు దేనికి? అబ్బే, అలాంటిదేం లేదంటీ. మీరు భలే వాళ్ళే. నేను మామూలుగా అన్నాను అంతే. నువ్వు అనే మాటలు అలా ఉన్నాయి. మరి ఈ ఇంట్లో నేను, నా కూతురు, వాడు తప్ప ఇంకెవరు ఉండరు. అలాంటప్పుడు వాడికి ఇంకెవరు నూరిపోస్తారు? మా మీద కదా నీ అనుమానం? అబ్బే, అలాంటిదేం లేదంటీ. సారీ, నేనేమన్నా తప్పుగా మాట్లాడానేమో. ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి. బాగానే ఉంది. అన్ని నువ్వే అనేస్తా, ఆ తర్వాత తప్పని సరిదిద్దుకుంటా, మమ్మల్ని సరిపెట్టుకోమంటావు. ఇదిగో, నువ్వు ఇలా తలతిక్కగా వాగి వాడు మనసు పాడు చేసావు. వాడు అసలు చక్కగా ఉండేవాడు. ఈ పెళ్ళయ్యాకే ఇలా తిక్క మనిషిగా మారిపోయాడు. అసలు అదంతా నీ తప్పే. నువ్వు సరిగ్గా ఉంటే వాడు సరిగ్గా ఉండేవాడు. అసలు ఈ ఉద్యోగం ఏదో వాడే చేసేవాడు. మనకి ఏ గొడవ ఉండేది కాదు. తప్పులన్నీ నీలో ఉంచుకుని నువ్వు నా సాయం అడుగుతావే? చేతనైతే నీ ప్రవర్తన నువ్వు మార్చుకో. నీ ఇంటి పరిస్థితిని చక్కబెట్టు. వాడికి నాకు మనశ్శాంతిని మిగుల్చు. నేనేదో మంచిదాన్ని కాబట్టి నీకు ఈ నీతులన్నీ ఇప్పటిదాకా చెప్పలేదు. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను. ఈ విషయంలో మారాల్సింది మావాడో నేనో కాదు, నువ్వే. అవును, ముమ్మాటికి నువ్వే. నువ్వు గనక మారితే వాళ్ళలోనూ మార్పు వస్తుంది. ఈ ఇంట్లోనే మార్పు వస్తుంది. నాకు ఈ బాధలన్నీ కూడా తప్పుతాయి. హాయిగా ఈ ఇల్లే స్వర్గం అనుకుని ఇక్కడికి హోమ్ థియేటర్ తెచ్చుకుని మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో చూసుకుంటాను. కృష్ణారామ అనుకుంటూ మూల పడుంటాను. నువ్వు సరిగ్గా అగోరిచ్చుంటే నాకు ఈ తిప్పలన్నీ దేనికి? నా మాట విని ముందు నీ పద్ధతి మార్చుకో. నిన్ను నువ్వు సర్దుకో. నీకు చేతనైతే చావు ఉంటే వాడిని ఒప్పించి నీ దారికి తెచ్చుకో. పైగా ఇందా చెప్పా కదా ఇది మూడు పిల్లల విషయమని. నా జోక్యం అనవసరం కూడాను. ఈ విషయంలో నేను ఏ రకంగానూ కలవ చేసుకోను. నీ ఇష్టం నీది. నేను చెప్పాల్సింది చెప్పాను. వాడి మాట విని ఉద్యోగం మానేస్తావు. వాడికి ఎలాగోలా నచ్చ చెప్పుకుని ఓ మంచి కోళ్ళ అనిపించుకుంటావు. అంతా నీ చేతుల్లోనే ఉంది. ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ. ఆల్ ద బెస్ట్ అనడం తప్ప నేను ఈ విషయంలో ఇక చేయగలిగింది ఏమీ లేదు. అన్నట్టు మర్చిపోయాను, సెకండ్ షోకి టైం అయిపోయింది. జైసీ టికెట్ తీసుకొచ్చి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వంట సంగతి చూసుకోమ్మా. వెళ్ళొస్తాను. గుడ్ నైట్.
అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. నా మనసులో ఉన్నదంతా అక్షరాల రూపంలో పెట్టేశాను. ఈ ఉద్యోగం నేనెందుకు మానుకోలేనో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన్ని రిక్వెస్ట్ చేసి దీన్ని ఒకసారి చదవమంటాను. ఇక ఆ పైన దేవుడి దయ. ఆయన మనసు మారితే నాకు అంతకన్నా కావాల్సింది ఏమీ ఉండదు. అది అన్నయ్య అసలు విషయం. వదిన పైకి కనిపించేంత అమాయకురాలు కాదు. నాకు ఆ విషయం మొదటి నుంచి తెలుసు. నీకు కోపం ఎక్కువని నెమ్మది నెమ్మదిగా చెప్దామనుకున్నాను. అసలు నువ్వు లేనప్పుడు నీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుతుందో తెలుసా? చెప్పుకుంటే సిగ్గుచేటు. ఆ మాటలు వింటే నాకెంత బాధగా అనిపించేదో తెలుసా? నువ్వు అస్సలు తట్టుకోలేవు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నీ మనసు అసలే బాగోలేదు. ఏమంది? వద్దులే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? లేదు, నేను తెలుసుకోవాలి. ఏమందో చెప్పు. ఇంత జరిగాక ఇంకా దాపరికం దేనికి? ఇప్పటికైనా తన నిజ స్వరూపం పూర్తిగా అర్థమని. ఏమో అన్నయ్య, లేనిపోని గొడవ. ఇదంతా నేను కల్పించి చెప్పానని తనంటే నేనేం చేసేది? అనవసరంగా మీ ఇద్దరి మధ్య గొడవలు పుట్టించి నేను ఆనందిస్తున్నానని అందరికీ ఉన్నవి లేనివన్నీ కల్పించి చెప్తుంది. అంతటి సమర్థురాలు. వ్యవహారాన్ని అంత దూరం దాకా రానివ్వలే. ఇప్పటిదాకా ఏదో రకంగా సరిపెట్టుకుంటున్నాను. ఇక ముందు అలా కాదు. నాకు ఒళ్ళు మండితే మనిషిని కాను. ఆ రాక్షసి నిప్పుతో చెలగటమాడుతుంది. కళ్ళు రాలగొట్టి ఆవిడ గారి స్థానం ఏదో ఆవిడకి చూపిస్తాను. ఏమిటో, నీకు ఇదంతా చెప్పాలంటే చాలా బాధగా ఉంది. నువ్వెంత మంచివాడివన్నయ్యా. నీకు రావాల్సిన కష్టం కాదిది. నాన్నగారు పోవడంతో మనందరం ఇలా అయిపోయాం. అందరికీ లోకువుగా మారాం. నువ్వు అసలు విషయాన్ని పక్కన పెడుతున్నావు. తను ఏముందో చెప్పు. అమ్మో, నేను నీకు ఈ విషయం చెప్పానని అమ్మతో కూడా చెప్పొద్దు, నన్ను చంపేస్తుంది. చెప్పలే, తను ఏముందో చెప్పు. నువ్వు నువ్వు చెప్పబోయి అంతలో ఆపేస్తావే. చెప్పు. నాకు అసలే బీపీ పెరిగిపోతుంది. నువ్వు అసలు కాపురానికి పనికిరావట. నిన్ను పెళ్లి చేసుకోవడం తనకి మొదటి నుంచి ఇష్టం లేదట. ఓ నాయనో, ఇదంతా చెప్తుంటే నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. నా వల్ల కాదన్నయ్యా, వదిలేసేయ్. లేదు, చెప్పి తీరాల్సిందే. వింటే నువ్వు తట్టుకోలేవు.
ఇదంతా విని నువ్వు బాధపడటం తప్ప నువ్వు మాత్రం ఏం చేయగలవు? నువ్వు ఏమీ చేయలేవని వదిలేకంత లోకుగా మారావు. నువ్వు అసమర్థుడవని, చేతకాని వాడివని ఇప్పటికే అందరికీ చెప్పేసింది. నాకేం చేతనవుతుందో ఆ రాక్షసికి త్వరలో తెలుసొస్తుందిలే. నువ్వు ముందు చెప్పు. నువ్వు అలా ఆవేశపడిపోతే ఎలాగూ? నేను ఎలా చెప్పగలను? కాస్త శాంతపడు. మంచినీళ్ళు తీసుకొస్తాను, తాగి ప్రశాంతంగా విను. అవసరం లేదు. పోనీ ఒక నిమిషం అలా కూర్చో. నువ్వు అలా కోపంగా నిలబడి ఉంటే నేను ఎలా చెప్పగలను? ఇప్పుడు చెప్పు. తనకసలు నువ్వేమాత్రం నచ్చలేదట. వాళ్ళమ్మ బలవంతం చేస్తే ఈ పెళ్లికి ఒప్పుకుందట. నువ్వెందుకు పనికిరావని వాళ్ళ లొకాలిటీలో అందరూ అనుకునేవాళ్లట. అప్పటినుంచి నువ్వంటే తనకి లోకువేనట. అయినా వాళ్ళమ్మ బలవంతం చేయటంతో ఈ పెళ్లికి ఒప్పుకుందట. తని మాటలు అంటుంటే నేనెంత షాక్ అయ్యానో తెలుసా? నీకసలు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్పమనగా అంటున్నాను. ఏవోరా, ఎలా చెప్పను? ఈ విషయం మాత్రం నేను అస్సలు చెప్పలేను. నాకు ప్రాణం పోతుంది. నీ ప్రాణం పోయినా సరే నువ్వు చెప్పి తీరాలి. ఓరి భగవంతుడా, నాకేంటి పరీక్ష? అసలే ఆవిడ గారి మాటలు వింటూ ఓ పక్క రంపపు కోత అనుభవిస్తూనే ఉంటాను. అవన్నీ తలుచుకొని నాలో నేనే కుమిలిపోతూ ఉంటాను. ఇప్పుడు ఆ విషయాలన్నీ నా నోటి ద్వారానే అన్నయ్యకి చెప్పి అతని గుండెల్ని బద్దలు చేయాల్సిన పరిస్థితి కల్పించావు. నేను ఆ పని చేసి ప్రాణాలతో ఉండగలనా? అన్నయ్యకి ఏమన్నా అయితే నేను తట్టుకోగలనా? విషయం చెప్పమంటుంటే ఈ నసంతా ఏంటి? నీ బిల్డప్ తో నాకు బీపీ మరింత పెరిగిపోతుంది. ఇదంతా మాట్లాడే బదులు సూటిగా సంగతి అంటే చెప్పు. నేను తట్టుకోగలను. నాకు ఆ నమ్మకం ఉంది. చెప్పు. తను పనిచేసే ఆఫీస్లో బాస్ ఉన్నాడు కదా, ఆయన్ని వదిన ఎప్పటి నుంచో ప్రేమిస్తోందట. పెళ్లి కూడా చేసుకోవాలనుకుందట. వాళ్ళ అమ్మగారు మంచి కట్నం ఇచ్చుకోలేదు కాబట్టి ఆ పెళ్లి తప్పిపోయిందట. లేకపోతే ఆ బాస్ని చేసుకుని సుఖపడేదట. తనకి నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన కర్మ పట్టిందట. ఓ తెగ బాధపడిపోతూ చెప్పింది. తన ప్రియుణ్ణి పెళ్లి చేసుకోలేకపోయినా కనీసం ఉద్యోగం పేరిట 24 గంటలు అతని దగ్గరే ఉందామని నిర్ణయించుకుందట. అసలు ఏమాత్రం సిగ్గు లేకుండా ఎలా చెప్పిందో వింటుంటే నాకు ఒళ్ళంతా చీమలు జరులు పాకినట్టుగా అనిపించింది. తనకసలు నీ మొహం చూడటమే ఇష్టం లేదట. అందుకే నీ గదిలో కూడా రాదట. నీకింకో విషయం తెలుసా? ఏంటది? మొట్టమొదటి నుంచి నా ఒంట్లో బాగుండటం లేదని, నేను భయపడుతున్నానని, నాకు తోడు కోసమని నాతో పాటు ఆ గదిలో పడుకుంటోందని నీతో చెప్తూ వచ్చింది కదూ? అవును. అదంతా పచ్చి అబద్ధం. వదినకి నువ్వు అసలు ఇష్టం లేదన్నయ్యా. అందుకే నా వంక చూపెట్టి నా గదిలోనే ఉండిపోయేది. నేనెన్నిసార్లు నచ్చి చెప్పాను, నాకు బాగానే ఉందదిరా, నువ్వు వెళ్ళు అని. నా మాట వినేది కాదు. చివరికి నేను గట్టిగా నిలదీసేసరికి నాకు మీ అన్నయ్య మొహం చూడటం కూడా ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పేసింది. ఇదే నువ్విలా రియాక్ట్ అవుతావని నాకు చెప్పడం ఇష్టం లేదు. నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. మనం ధైర్యంగా విని తట్టుకోగలిగి ఉండాలి. నువ్వసలే చాలా సెన్సిటివ్. ఇవన్నీ విని భరించలేవు. అందుకే ఎప్పటినుంచో ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకుంటూ వచ్చాను. ఈ విషయాన్ని మింగలేక కక్కలేక అవస్థపడుతూ ఉండిపోయాను. అమ్మకి విషయం తెలిస్తే హార్ట్ అటాక్ వస్తుందన్న భయంతో నేను చెప్పలేదు. నేను ఒక్కదాన్నే ఈ నిజాన్ని భరిస్తూ ఉండిపోయాను. వదిల్లో ఎలా అయినా మార్పు తీసుకొద్దామని ప్రయత్నిస్తూ ఉండిపోయాను. తనలో తప్పకుండా మార్పు వస్తుందని, ఓ మనిషిలా ప్రవర్తిస్తుందని, నిన్ను ఇష్టపడటం మొదలు పెడుతుందని ఆశపడుతూ ఉండిపోయాను. కానీ అవేవీ జరగలేదు. తను నా గదిలోనే ఉండిపోవడంతో నేను ఒకరోజు గట్టిగా చెప్పాను, అక్కడి నుంచి వెళ్ళకపోతే నీకు నిజమంతా చెప్పేస్తానని. తనేమంతో తెలుసా? చెప్పుకో, నాకేమన్నా భయమా? నా పని మరింత ఈజీ అవుతుంది. ఆ విషయం గురించి ఆయన గారేమైనా గొడవ చేస్తే నేను ఇల్లుదిలి వెళ్ళిపోతానంటాను. అప్పుడు కాళ్ల బేరానికి వస్తాడు. నా సంపాదన లేకపోతే ఈ సంసారం గడవదని ఈ ఇంట్లో అందరికీ తెలుసు అని తెగేసి చెప్పింది. ఒకవేళ నువ్వు పౌరుషానికి పోయి తనని ఇంట్లోంచి బయటికి పంపిస్తే అది మరింత మంచిదట. నీతో తెగదెంపులు చేసేసుకొని ఆ బాస్తోనే ఉండిపోతుందట. ఆ మాటలు విన్నప్పుడు నాకు గుండెగినంత పనైందనుకో. అవసరమైతే నీకు విడాకులు ఇచ్చేసి మరీ ఈ పీడ వదిలించుకుంటానంది. ఆ మాటల ధోరణికి నేనే భయపడి నా నోరు కుట్టేసుకున్నాను.
ఆవిడ అన్నిటికీ తెగించేలా ఉందని తెలుసుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఇది చాలదన్నట్టు రోజు ఇంటికొచ్చి నన్ను కూర్చోబెట్టి ఇవాళ నేను మా బాస్ అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం ఇలా మాట్లాడుకున్నాం అలా నవ్వుకున్నాం. అబ్బబ్బా చెప్పలేను. నేను ఎన్నో రకాలుగా నచ్చ చెప్పాను. తన మనసు మారుద్దామని ప్రయత్నించాను. ఉహుం, నా మాట వినలేదు. ఆవిడ మనసులో ఆ బాసే తిష్ట వేసుకొని ఉన్నాడు. ఎవరు మాత్రం ఏం చేయగలం? ఇది చాలా తప్పదునా. అన్నయ్య చాలా అమాయకుడు, వింటే తట్టుకోలేడని ప్రాధేయపడుతూ కూడా చెప్పాను. ఒకరోజు ఏడుస్తూ తన కాళ్ల మీద పడి కూడా బతిమాలాను, వినిపించుకోలేదు. ఆవిడ గారు చాలా మొండి మనిషి. ఈ మధ్య అది మరింత ముదిరిపోయింది. ఒకవేళ మనం చీకొట్టినా తనకి తన బాస్ ఉన్నాడని లెక్కలేనితనం పెరిగిపోయింది. ఒకవేళ మనం కాదు పొమ్మన్నా ఆయన ఆదుకుంటాడని, తను హాయిగా హ్యాపీగా ఉండొచ్చని కలలు కంటోంది. తన బతుకు బజార్న పడుతుందని, అందరిలో అల్లరి పాలవుతుందని తెలుసుకోలేకపోతోంది. తనకెలా నచ్చ చెప్పాలో అర్థం కావడం లేదు. ఇక దేవుడే నిన్ను నీ కాపురాన్ని కాపాడాలి. మన ఇంటి పరువు ఏటి పాలవకుండా రక్షించాలి. నీకీ విషయం తెలిస్తే తట్టుకోలేవని నీకేమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాను. నా గుండెల్లో ఎంత బాధున్నా పైకి ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉండిపోయాను. అమ్మెదుట నీ ఎదుట నవ్వుతూ వదిన చాలా మంచిదన్నట్టుగా చెప్తూ తనలో ఏమన్నా మార్పొస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉండిపోయాను. నీకీ విషయం తెలిస్తే తట్టుకోలేవని, నీకే బాధ కలగకూడదని, వదిన్లో తప్పకుండా మార్పు తీసుకురావాలని కోటి దేవుళ్ళకి మొక్కుకున్నాను. నేనసలు రోజు జయశ్రీతో కలిసి పనిగట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాననుకున్నావు? ఇదే పని. రోజుకో గుడి, పూటకో మొక్కు. నీ బతికిలా అయిపోయినందుకు నా మనసు ఆవేదనతో రగిలిపోతోంది. అసలు రాత్రిళ్ళు నిద్రే పట్టడం లేదు. అందుకే పరిస్థితిని చక్కదిద్దామని అన్ని గుళ్ళకి వెళ్లి అందరు దేవుళ్ళని వేడుకుంటున్నాను. ఈ విషయంలో వాళ్ళు తప్ప ఇంకెవరూ ఏమీ చేయలేరు. వదిన పరిస్థితి అంత అధ్వాన్నంగా తయారైంది.